గ్యాస్ బండ ప్రజల పాలిట గుదిబండగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ ధరలను పెంచడానికి సన్నద్దమవుతోంది. మరో 5 నెలల్లో గ్యాస్ ధరలు రెట్టింపు కాబోతున్నాయి. గ్యాస్ ధరల విధానంపై సర్వత్రా వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏప్రిల్ నుండి గ్యాస్ ధరలు పెంచాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేసింది. వంట గ్యాస్ ధరను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా నాయకులు కోర్టుకెళ్లినా వెనక్కి తగ్గేది లేదని కేంద్ర చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ పేర్కొనడం గమనార్హం. గ్యాస్ ధర పెంపుదల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలో విడుదల చేస్తామన్నారు. గ్యాస్ ను సరఫరా చేసే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలన్నింటినీ ఒకే ఘాటిన చేర్చామని, ఎవరికీ సబ్సిడీ ఇచ్చేది లేదని వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. సహజ వాయువు, బొగ్గుతో తయారైన మిథేన్, షేల్ గ్యాస్ వంటి అన్ని రకాల గ్యాసులకు కూడా ఒకే రకమైన ధరల విధానాన్ని నిర్ణయిస్తామన్నారు. గ్యాస్ ధరను భారీగా పెంచాలని ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా ఉన్న రంగరాజన్ సిఫార్సు చేశారు. దీంతో ధరలపై కొత్త విధానాన్ని రూపొందించాలని జూన్ 27న ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిపిఐ నాయకుడు గురుదాస్ గుప్తా సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించకుండానే గ్యాస్ ధరను పెంచాలని సర్కారు నిర్ణయించిందని, ముఖ్యంగా విద్యుత్, ఎరువుల రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని గుప్తా అభిప్రాయపడ్డారు. కేజీ బేసిన్ లో గ్యాస్ ను వెలికి తీయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ధర పెంచాలని రిలయన్స్ కంపెనీ ఒత్తిడి తెచ్చింది. రిలయన్స్ గ్యాస్ బావి నుంచి అతి తక్కువ గ్యాస్ ను తీస్తూ కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. అంతేకాకుండా వెలికి తీసిన గ్యాస్ ను బయటకు తీసుకురాకుండా సముద్ర గర్భంలోనూ దాస్తోందనే విమర్శలు రిలయన్స్ కంపెనీపై ఉన్నాయి. రిలయన్స్ ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం ఒక థర్మల్ యూనిట్ కు $4.2 నుంచి $8 పెంచింది. ఆ కంపెనీకి 3 నెలలకు $135 మిలియన్ గ్యారంటీ ఇచ్చేందుకు కూడా సర్కారు అంగీకరించింది. దీనికి సంబంధించిన కేబినెట్ నోట్ ను 15 రోజుల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ధరల పెంపుదలతో ప్రభుత్వానికి ఏడాదికి $500 మిలియన్ అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రజల ముక్కుపిండి వసూలు చేసిన డబ్బును రిలయన్స్ కంపెనీ ముందు దారబోసేందుకు యూపీఏ అన్ని ఏర్పాట్లు చేసిందనడానికి మొయిలీ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని చెప్పొచ్చు. ఎంతో కాలం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు కదం తొక్కారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 2000 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఐసీటీఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. కుళ్లిపోయిన గుడ్లను అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేస్తూ బియ్యం, కందిపప్పులు తూకంలో అవకతవకలకు పాల్పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సిబ్బందిపై శ్రీకాంత్ రాజు అనే యూడీసీ వేధింపులకు పాల్పడుతున్నాడని, అతన్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల దృష్టికి అనేక దబ్బాలుగా తీసుకెళ్లాం. కానీ సమస్యల పరిష్కారం కాక గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లకి కుళ్లిపోయిన కోడిగుడ్లు వేస్తున్నారు. కాంట్రాక్టర్లతో అధికారులు కుమ్మక్కైపోయారు. కాబట్టి కుళ్లిపోయిన కోడిగుడ్లకు బదులు క్వాలిటీతో కూడినటువంటి కోడిగుడ్లు సప్లై చేయాలి. అలాగే కందిపప్పు కూడా క్వాలిటీ లేదు. కొలతలు కూడా 10 కేజీల కందిపప్పుకి 20 కేజీలు మాత్రమే వస్తుంది. రైస్ కూడా క్వాలిటీ ఉండట్లేదు. కొలతలు కూడా తగ్గిపోయినాయి. కాబట్టి ఈ క్వాలిటీతో కూడినటువంటి రైస్ సప్లై చేయాలి. అలాగే 4 గంటల వరకు డ్యూటీ చేయాలంటున్నారు. 4 గంటల వరకు డ్యూటీ చేయాలంటే కనీస వేతనాలు అంగన్వాడీ వర్కర్ కి, హెల్పర్ కి అమలు చేయాలి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తారు. వర్కర్ల సమస్యల మీద ఐసీడీఎస్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తుంటే యూడీసీలో, సిడిపిఓలు అక్రమంగా అంగన్వాడీ వర్కర్ల మీద కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈ తప్పుడు కేసుల్ని ఎత్తివేయాలని చెప్పి అటువంటి యూడీసీల్ని. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో గోనబావిలో పొలం కొనుగోలు విషయంలో ఇరు వర్గాల మధ్య
ఘర్షణ జరిగింది. వేటకొడవళ్లతో కర్రలతో సమూహంగా దాడికి దిగారు. ఈ ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఆదోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. కంచిస్వాములకు ఊరట లభించింది. కాంచీపురంలోని వరదరాజు పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్ రామన్ హత్య కేసులో పుదుచ్చేరి జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. కంచి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతులతో పాటు 23 మంది నిర్దోషులని తీర్పు చెప్పింది. ఈ కేసులో మొత్తం 189 మంది సాక్షులను విచారించారు. రామన్ 2004 సెప్టెంబర్ 3వ తేదీన ఆలయ ప్రాంగణంలోనే హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి మరో 22 మంది కేసులో నిందితులుగా ఉన్నారు. పుదుచ్చేరిలో శంకర్ రామన్ హత్య కేసు విచారణ తమిళనాడులో సాధ్యం కాదంటూ జయేంద్ర సరస్వతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనితో పుదుచ్చేరి జిల్లా సెషన్ కోర్టుకు బదిలీ చేసింది. 9 ఏళ్ల పాటు సాగిన విచారణలో 189 మంది సాక్షులను విచారించారు. ఈ రోజు వెలువరించిన తీర్పులో 23 మంది నిర్దోషులని ప్రకటించింది. 24 మందిలో కదిరావన్ అనే నిందితుడు గత మార్చిలో చెన్నై నగరంలో కేకే నగరంలో హత్యకు గురయ్యాడు. పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్ రామన్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్య కేసు కంచి స్వాములకు చుట్టుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మొత్తం 23 మంది నిర్దోషులని ప్రకటించడంతో శంకర్ రామన్ హత్య ఎవరు చేసి ఉంటారని దానిపై మిస్టరీ నెలకొంది. నిందితుల ప్రమేయంపై దర్యాప్తు బృందం తగిన ఆధారాలు చూపించలేదని తెలుస్తుంది. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మసూరిలో కుటుంబ సభ్యులతో పర్యటించారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన తన ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా ఉందని అక్కడి ప్రజలు తన ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని సచిన్ చెప్పారు. इधर का वेदर ठंडा है मगर जो लोग हैं वो बहुत प्यार दिया और वो अप्रिशिएट करता हूँ क्योंकि जो उत्तराखंड में जो हमारी जो छुट्टियां रह चुकी है वो यादगार छुट्टियां रह चुकी है और